హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు ఫ్రంట్ ప్యాడెడ్ బ్లౌజ్, కరువు నెక్, బ్యాక్ వచ్చేసి 2 డైమండ్ షేప్లో 3 థ్రెడ్స్తో మోడల్ నెక్ అండి. అది ఇగోండి ఇలా క్లాత్ ప్యాడ్స్, ఫ్రంట్ వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చిన రెడీమేడ్ లాగా వచ్చేసిందండి. హ్యాండ్స్ కూడా అదే విధంగా వచ్చింది. ఇప్పుడు చేతి పొడవు కరువు మార్కింగ్ కోసం మనం మార్కింగ్ చేసుకుంటున్నాము. హ్యాండ్ కరువు ఎంత వచ్చిందో ఆ విధంగా మార్కింగ్ చేసుకొని చేతి పొడవండి, చేతి పొడవు ఎంత ఉందో, లూజ్ కూడా ఎంత ఉందో చూసుకొని, అదేవిధంగా చంక పొడవు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చంక పొడవు 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే ఆది బ్లౌజ్తో సమానంగా సరిపోయింది. ఖర్చుకి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా చెయ్యి నేను కటింగ్ చేసుకుంటున్నానండి. కింద పార్ట్ కరువులు మాత్రం కటింగ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే అది రెడీమేడ్గా వచ్చేసింది. దానిని కుట్టేటప్పుడు నేను కుట్టుకొని తిప్పుకుంటే కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది. ఇది హ్యాండ్ పార్ట్ అయిపోయిందండి. ఇదిగోండి ఇలా కట్ వర్క్ వచ్చింది. దీనిపైన మనం ఇప్పుడు ఆ క్లాత్ వేసేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాతే ఉంచుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజు బ్యాక్ పార్ట్ నడుం భాగం ఎంత ఉందనేది చూసుకొని, బ్యాక్ పొడవండి, పొడవు 14 వచ్చింది. 1/2 ఇంచు ఖర్చుల కోసం ఉంచేసుకున్నాను. 6 ఇంచెస్ గ్యాప్ పెట్టుకున్నానండి. 1/2 ఇంచ్ ఏమో అటు ఇటు కొలతల కోసం ఉంచుకున్నాను. 6 ఇంచెస్ చంక పొడవు పెట్టుకొని ఆది బ్లౌజ్ ఎంత అయితే వచ్చిందో అంతకి మార్కింగ్ చేసుకున్నానండి. షోల్డర్ 3 ఇంచెస్, 3.5 నెక్ రౌండ్ కట్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకొని, ఇప్పుడు డైమండ్ షేప్ వచ్చిందండి. టోటల్లీ మొత్తం కూడా పైన షోల్డర్ ఎంత అయితే ఉందో అంతా కూడా అలా మార్క్ చేసుకున్నాను. దానిలో బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో దానిలో సగానికి మార్క్ చేసుకొని ఈ విధంగా 2 డైమండ్స్ షేప్ నేను గీసుకుంటున్నానండి. మొత్తం ఇక్కడ 3 థ్రెడ్స్ వస్తూ ఉంటాయి. అదిగోండి, అది మీషోలో వాళ్ళు ఈ బ్లౌజ్ ఇలా కావాలి మాకు అని చెప్పేసి వాళ్ళు ఫోటో పెట్టారండి. అది మీషోలో చూసిన బ్లౌజ్ అన్నమాట. ఈ విధంగా డైమండ్స్ కటింగ్ చేసుకొని పైన హై నెక్ రౌండ్ కూడాను కటింగ్ చేసుకున్నానండి. బ్యాక్ వచ్చేసి టోటల్లీ ప్లెయిన్, ఆ డైమండ్ షేప్ దగ్గర థ్రెడ్స్ వస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 5.5 ఇంచెస్ పెట్టుకున్నానండి. చంక 6 ఇంచెస్ పెట్టుకున్నాను. బ్యాక్ ఎంత ఉందో అంత లూజు, బ్యాక్ పార్ట్ నడుం లూజ్ ఎంత ఉందో అంతా మార్క్ చేసుకున్నాను. 2.5 వచ్చేసి నెక్, 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకొని 7 ఇంచెస్ నెక్ వచ్చిందండి. వీ కట్ లాగా నేను ఇలా మార్క్ చేసుకున్నాను, కానీ కటింగ్ అయితే చేసుకోలేదండి. కరువుల నెక్ వచ్చింది ఫ్రంట్ వైపు. అది కుట్టేటప్పుడు పల్టా తిప్పుకుంటాను. 4 ఇంచెస్ వచ్చేసి డాట్స్ కోసం 4 ఇంచెస్ పొడవు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత, ఇది ప్యాడెడ్ బ్లౌజ్ అండి. సైడ్ చంక ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ కూడా చేసుకున్నానండి. నెక్ అయితే కనుక చేసుకోలేదు.
ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వర్క్ వచ్చేసింది మనకి. అందుకని ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకోలేదు. అలాగని ప్రిన్స్ కట్ కూడా పెట్టలేదండి, వర్క్ కటింగ్ అయిపోతుందని. ఓన్లీ 2 డాట్స్ వేసి మిడిల్లో ప్యాడెడ్ కప్పు పెట్టి స్టిచ్ చేసామండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టిన తర్వాత కప్స్ ఆ మిడిల్లో వస్తాయండి. షోల్డర్ కూడా కొంచెం బ్రాడ్గా ఉందని 1 ఇంచ్ మార్కింగ్ కింద ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ప్యాడెడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ ఏదైతే కటింగ్ చేసుకున్నామో అది ఈ క్లాత్ పైన వేసి మనం బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా కటింగ్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. హ్యాండ్స్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం కటింగ్ మనకి రెడీ అయిపోయింది. ఈ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అయితే కనుక నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని ఎంతగానో ఇలా ముందుకు తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్.